హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 3 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము. ఒకటి, ఇద్దరు యాత్రికులు ట్రెక్కింగ్ చేస్తున్నారు. పర్వతాల మీద ట్రెక్కింగ్ చేస్తుంటే వాళ్ళకు 2,88,00,000 విలువైన బంగారం ఆభరణాలు దొరికినాయి. అది కూడా ఇప్పటి బంగారం కాదు, 200 సంవత్సరాల క్రితం సంబంధించిన బంగారు ఆభరణాలు దొరికినవి. అవి ఎక్కడ దొరికినవి, వాటిని ఏం చేసిరు, ఇది మనం ఒక టాపిక్. సెకండ్ టాపిక్ ఏంటంటే, ఒక ముసలైన 80 సంవత్సరాల వయసు ఉంది, గవర్నమెంట్ ఆఫీసరు, రిటైర్ అయ్యిండు, పింఛన్ వస్తుంది, కానీ ఇంకా డబ్బు సంపాదించాలి అంటని చెప్పి ఒక ఆశ ఉంటుంది కదా, ఆ ఆశ వల్ల ఆయన 54 లక్షలు ఓడగొట్టుకున్నాడు. ఇది సెకండ్ టాపిక్. ఇది ఎక్కడ జరిగింది, మళ్ళీ రికవర్ అయ్యిందా లేదా అనేది ఇది సెకండ్ టాపిక్ మాట్లాడుకుందాము. థర్డ్ టాపిక్ వచ్చేసి, మనం ఏటీఎంకి పోయి డ్రా చేస్తాం డబ్బులు, కానీ అవి డ్రా అవుతలేవు. డ్రా కాకపోయేసరికి అందులో ఏటీఎంలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అంటని చెప్పి మనం రిటర్న్ వస్తాం. కానీ ఆ రిటర్న్ వచ్చిన తర్వాత మనకు మెసేజ్ వస్తుంది, మీరు డ్రా చేసిన డబ్బులు డ్రా అయిపోయినాయి అంటని చెప్పి మనకు మెసేజ్ వస్తుంది. కానీ మనం అమౌంట్ తీసుకోలేదు, ఏటీఎంలకించి డబ్బులు డ్రా అయినట్టు మనకు మెసేజ్ వచ్చింది. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఇది థర్డ్ టాపిక్. ఇది మన హైదరాబాద్లోనే జరిగింది. ఇవి 3 టాపిక్లకు సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది కొంచెం నాలెడ్జ్ ఉంటే మనం ఒక స్టెప్పు ఆలోచన చేసి ఇటువంటి నేరాలు మోసాలు మన దగ్గరికి రాకుండా కొంచెం అడ్డుకోవచ్చు అనేది మన ఛానల్ ఉద్దేశం. మీకు ఇటువంటి వీడియోస్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో మనం మాట్లాడుకున్న ఫస్ట్ టాపిక్, వాళ్ళకు 2,88,00,000 విలువైన బంగారు ఆభరణాలు దొరికినాయి 200 సంవత్సరాల క్రితంకి సంబంధించింది. అది ఏడా అంటే చెక్ రిపబ్లిక్లో. వాళ్ళు ఈశాన్య పర్వతాలలో పోర్ట్కర్ కోనోసి అనే పర్వతాల మీదకు హైకింగ్కి వెళ్ళారు. వాళ్ళు అట్లా ముందుకు నడుచుకుంటూ పోతుంటే వాళ్ళకు ఆ బంగారు ఆభరణాలు అనేటివి కనిపించినవి. అవి చూస్తే 598 నాణ్యాలు ఉన్నాయి, మళ్ళా ఆభరణాలు ఉన్నాయి, ఒక పొగాకు సంచి ఉంది. మరి పొగాకు ఎందుకు పెట్టిరో తెలియదు. 200 సంవత్సరాల క్రితం ఆ పర్వతాల మీద పొగాకు సంచి ఇవన్నీ దొరికినాయి వాళ్ళకు. అవన్నీ వాల్యూ లెక్క పడితే 2,88,00,000 విలువైనవి అంటని చెప్పి దొరికినాయి. అయితే ఆ దొరికిన నాణ్యాలు 1808 సంవత్సరానికి సంబంధించినవి. ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమన్ సామ్రాజ్యానికి సంబంధించినవి అంటని చెప్పి మనకు తెలుస్తుంది. అండ్ అవి ఈస్ట్ బొహేమియన్ మ్యూజియంలో దాచిపెట్టిరు, ఆ మ్యూజియంలో పెట్టిరు. అయితే అక్కడ చెక్ రిపబ్లిక్ దాని చట్టాల ప్రకారము అక్కడ ఏమైనా ఇట్లా పురాతన నాణ్యాలు ఇంటంగా ఏమైనా దొరికితే వాళ్ళకు ఆ దొరికిన వాల్యూలో 10% ఇస్తారంట, అంతే, ఎక్కువ ఇయ్యరు. ఇప్పుడు 2,88,00,000 వాల్యూ అని అవి లెక్క కట్టిరు. దాని ప్రకారం వాళ్ళకు 28,80,000 ఎంతనో ఇంచుమించు అంత వస్తుంది. ఇది ఫస్ట్ పట్టిక. అంటే వాళ్ళు ఇట్లా పర్వతాల మీద ఎందుకు దాచిపెట్టారు, అంత పర్వతాల మీద దాచిపెట్టడం అనేది చాలా అది కదా. ఇట్లా పర్వతాల మీద దాచిపెట్టారు, వీళ్ళు నడుచుకుంటూ పోతుంటే వీళ్ళకి దొరికినాయి. అదొక అదృష్టం. ఇప్పుడు 598 నాణ్యాలు, ఇంకా బంగారు ఆభరణాలు, అది కూడా 200 సంవత్సరాల క్రితంకి సంబంధించినవి కాబట్టి వీళ్ళకు 10% అయితే వచ్చినాయి. ఇది ఫస్ట్ టాపిక్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి దొరికినందుకు ఓన్లీ 10% వాళ్ళకి ఇచ్చారు. ఎవరైతే దొరికినాయో వాళ్ళకు, హైకింగ్ చేసిన వాళ్ళకు. ఒకవేళ మీకు దొరికితే మీరు ఏం చేస్తారు? గవర్నమెంట్కి ఇస్తారా, లేకపోతే మీరే వాడుకుంటారా? మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్లో చెప్పండి. ఎందుకంటే బంగారాలను చూస్తే ఎవరైనా ఆశపడతారు, వాళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళకి ఇవ్వద్దు, గవర్నమెంట్కి ఎందుకు వేయాలి, మనమే వాడుకోవాలంటని చెప్పి ఆశపడతారు. కానీ గవర్నమెంట్కి ఇచ్చినందుకు వాళ్ళకు అఫీషియల్గా వాళ్ళకు సత్కారాలు చేస్తారు, ప్లస్ 10% ఇస్తారు. ఒకవేళ మనమే సొంతంగా వాడుకున్నాం అనుకో, అవి దొరికినాయంటే జైలుకు పంపిస్తారు, ₹1 కూడా రాదు. మీరైతే ఏం చేస్తారు అనేది కామెంట్లో చెప్పండి. మన సెకండ్ టాపిక్ వచ్చేసి, 80 సంవత్సరాల వృద్ధుడు 54 లక్షలు ఓడగొట్టుకున్నాడు అత్యాశపడి. అయితే ఆయనది కర్నూలు డిస్టిక్. ఆయన పేరు ఎం సుధీందర్ రావు. పంచాయతీరాజ్ శాఖలో డీఈగా పనిచేసిండు. 23 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయ్యిండు. రిటైర్డ్ అయినప్పుడు ఇంత అమౌంట్ వస్తుంది, పింఛన్ వస్తుంది, అవన్నీ అకౌంట్లో దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకొని ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్లు అయినాయి. ముసలోళ్ళు, పిల్లలు, చిన్నపిల్లల కాడికి నుంచి స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారు. అట్లా ఫోన్ యూజ్ చేస్తుంటే వాట్సాప్లో ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ అంటే, ఇట్లా మీరు ఆన్లైన్లో ట్రేడింగ్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అంటని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఆయన చూసిండు. ఇది మనం కూడా కొంచెం ట్రై చేస్తే ఉన్న పైసలు ఇంకా ఎక్కువ అవుతాయి కదా అంటని చెప్పి ఆయన ఆశపడ్డాడు. ఎందుకంటే ఆయనకు పిల్లలు, మనవరాలు అందరు ఉంటారు. ఆయనకు వచ్చే పింఛనే ఆయనకు యథార్థంగా కూర్చొని తింటే సరిపోతుంది. 84 సంవత్సరాలు అంటే పెద్ద 80 సంవత్సరాలు అంటే ఆయన పెద్ద తినేది చేసేది ఏముండదు, అదే సరిపోతుంది. కానీ ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అంటని చెప్పి
కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ యూత్ అంతా అత్యధికంగా అంటే కూర్చున్నతన డబ్బులు సంపాదించాలంటని చెప్పి ఆశపడి పొడగొట్టుకుంటున్నారు. ఈయనకేమో చాలామంది తెలియక పొడగొట్టుకుంటున్నారు. ముసలోళ్ళు, ఆడోళ్ళు చాలామంది కూడా ఇట్లా ఎవరి మాటల్లో విని తెలియక పొడగొట్టుకుంటున్నారు. సేమ్ ఇప్పుడు ఈయన కూడా వాట్సాప్లో ఆయనకు మెసేజ్ వచ్చింది, ఆయన కాంటాక్ట్ అయ్యిండు. కాంటాక్ట్ అయితే ఆయనకు దీంట్లో జాయిన్ కావాలంటే ఫస్ట్ 2 lakhs కట్టాలంటని చెప్పారు. ఈయన 2 lakhs డిపాజిట్ చేసిన తర్వాత ఒక ఆడామె ఆయనకు ఫోన్ చేసింది. ఆ ఫోన్లో మాట్లాడే అమ్మాయి అతనికి ఒక యాప్ సజెస్ట్ చేసింది, బీఆర్ బ్లాక్ స్మాక్స్. చాలా యాప్స్ ఉంటాయి, ఒక యాప్ కాకపోతే 100 యాప్స్ ఉంటాయి. మనం ఒక పేరు చెప్పినంత మాత్రాన ఇదే మోసం చేస్తుందని కాదు, అటువంటివి చాలా ఉంటాయి. బీఆర్ బ్లాక్ స్మాక్స్ అనే యాప్ని ఆమె సజెస్ట్ చేసింది. ఈయన ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టుగా ఈయన డిపాజిట్ చేస్తున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీ డబ్బులని వివిధ కంపెనీలలో పెడుతున్నాము, మనకు చాలా తొందరలో అత్యధిక ప్రాఫిట్ వస్తుందని చెప్పి చెప్తున్నాడు. ఈయన మొత్తం 16 సార్లు ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఒక్కసారి ఎంతెంత అని తెలియదు, 16 సార్లు ఇన్వెస్ట్మెంట్ చేసిండు. మొత్తం 54,40,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆయనకు ప్రాఫిట్ చూపించింది, 9 కోట్ల చిల్లర ప్రాఫిట్ చూపించింది. 9 కోట్ల చిల్లర ప్రాఫిట్ వచ్చింది కదా, డ్రా చేసుకుందామంట అని చెప్పి ఆయన ట్రై చేసిండు, డ్రా కాలేదు. మనం ఇంతవరకు చాలా వీడియోస్లో చెప్పినాము, అవి అందులో చూపిస్తుంది. అది అంతా వాళ్ళ యాప్లో ఉండే మహిమ, అది ఒరిజినల్ కాదు, ఫేక్. అందులో చూపిస్తుంది కానీ మనం డ్రా చేసుకుంటే రాదు. ఈయన కూడా సేమ్ 54 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 9 కోట్ల చిల్లర ప్రాఫిట్ చూపించింది. డ్రా చేసుకుందామంటే వస్తలేదు. వాళ్ళు కండిషన్ ఏం పెట్టారు, నువ్వు 9 కోట్లు డ్రా చేసుకోవాలనుకుంటే నువ్వు 2 కోట్లు కట్టాలి అంటని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టారు. నా దగ్గర అంత డబ్బు లేదు, ఉన్నగాటికి ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఇప్పుడు నా దగ్గర ఏం రూపాయి లేదు, మీ లాభం లేకున్నా సరే నేను కట్టిన డబ్బులు నాకు ఇవ్వండి అంటని చెప్పి ఆయన వాళ్ళని అడగడం స్టార్ట్ చేసిండు. వాళ్ళ నుండి అప్పటి నుండి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ఈయన దగ్గర ఉన్నాయని కట్టించుకున్నారు, ఇంకా కట్టడానికి ఏం లేదు కాబట్టి రెస్పాన్స్ లేదు. తర్వాత ఏమైంది, ఈయనకు అర్థమైపోయింది వాళ్ళు డబ్బులు ఇస్తలేరు అంటే నేను మోసపోయినా అని చెప్పి అర్థమై అప్పుడు కర్నూలుకి పోయి 2 టౌన్లో కంప్లీట్ చేసిండు. అప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిండు. ఇంకా ఆయనకైతే డబ్బులు రాలేదు, వాళ్ళు దొరకలేదు ఫస్ట్. ఎందుకంటే ఈ మధ్యన టైం టేకింగ్ అనేది కొంచెం జరిగింది కాబట్టి వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకుంటారు, ఎక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, వాడేసుకుంటారు. ఈయనకైతే ఇంకా ముట్టలేదు. కాబట్టి ఇటువంటివి ఏమన్నా అత్యాశ పడకండి. ఒకవేళ ఇటువంటివి ఏమన్నా పొరపాటున జరిగితే ఎంబడే సైబర్ క్రైమ్కు కంప్లీట్ చేయండి. 1930 నెంబర్ కంప్లీట్ చేయండి. ఎంబడే రియాక్ట్ అయితే అంతో ఇంతో మీ డబ్బులు మీకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ లేట్ చేస్తే మాత్రం ఆ డబ్బులు ఆయన పోతాయి. ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అదే. ఇది మన థర్డ్ న్యూస్ ఏంటంటే, మనం ఏటీఎంకి పోతాము, డబ్బులు విత్డ్రా చేస్తాము, కానీ అందులో డబ్బులు రావు బయటికి. ఏటీఎంలో ఏమైనా ప్రాబ్లం ఉంది ఏమంటని చెప్పి మనం బయటికి వచ్చేస్తాము. ఇంటికి వచ్చినాక మనకు మెసేజ్ వస్తుంది డబ్బులు కట్ అయినట్టుగా. డబ్బులు ఏమో బయటికి రాలేదు, మనకు డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. మనం కస్టమర్ కేర్కి, బ్యాంకుకి ఇట్లా కాల్ చేసుకుంటూ కంప్లైంట్ చేసుకుంటూ ఉంటాం. ఇది మన హైదరాబాద్లో జరిగింది. తిరుమలగిరిలో ఉత్తరప్రదేశ్కి చెందిన అతిక్ అహ్మద్ 24 సంవత్సరాలు, మొహమ్మద్ డానిష్ 20 సంవత్సరాలు. వాళ్ళు ఇద్దరు కూడా ఏప్రిల్ 27న హైదరాబాద్ తిరుమలగిరికి వచ్చారు. ఆర్టీఐ కార్యాలయం పక్కనున్న ఒక ఏటీఎంకి పోయారు. ఆ డబ్బులు బయటకు వచ్చే డిస్పెన్సర్కు టేప్ వేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇట్లా మన అటువంటిలు పోయి డ్రా చేస్తారు. డబ్బులు బయటికి రాకపోయేసరికి ప్రాబ్లం ఉందేమంటని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు పోయి ఆ టేప్ తీసి వాళ్ళు డ్రా చేసిన డబ్బులు అమౌంట్ తీసుకొని మళ్ళీ టేప్ వేసి మళ్ళీ అట్లా వస్తారు. అట్లా ఏప్రిల్ 27న 12 సార్లు చేసారు వాళ్ళు. 12 సార్లు చేస్తే ఇట్లా మనలాగా డ్రాయనికి పోయి డబ్బులు రాకపోయేసరికి వాళ్ళందరూ కూడా పోయి బ్యాంకులో కంప్లైంట్ చేసారు. కంప్లైంట్ చేసేసరికి అట్లా అయింది, బ్యాంకులో మనకు అకౌంట్లో డబ్బులు కట్ అయింది, డబ్బులు బయటికి రాలేదు అంటని చెప్పి వాళ్ళు పోయి తిరుమలగిరి పోలీసులకు కంప్లైంట్ చేసారు. బ్యాంకు వాళ్ళు చేస్తే వాళ్ళు ఇట్లా సీసీ కెమెరాలు అవన్నీ చెక్ చేస్తే వీళ్ళిద్దరు బయటపడ్డారు. పోతురు, టేప్ వేస్తురు, మనం డ్రా చేసుకొని బయటకు వచ్చినాక వీళ్ళు పోయి టేప్ తీసి అమౌంట్ తీసుకుంటారు. ఇట్లా మొత్తం 12 సార్లు చేసారు. ఆ రోజు చేసిన తర్వాత వీళ్ళు నిఘా పెడితే వీళ్ళు డబ్బులు డ్రా చేసుకొని పోయి చెన్నై పోయారు. ఆ రోజు నైటు చెన్నై పోయి అక్కడక్కడ తిరిగి మళ్ళా 3 తారీఖు నాడు, మే 3 తారీఖు నాడు శనివారం నాడు మళ్ళీ వచ్చి ఆ తిరుమలగిరి ఆ ఏటీఎం దగ్గరనే వీళ్ళు మళ్ళీ రౌండ్స్ కొడుతున్నారు. వీళ్ళకు ఆల్రెడీ సీసీ కెమెరాలో చూసారు, వాళ్ళు తిరుగుతున్నారు, డౌట్ వచ్చింది, పోయి పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర 70,000 కారు స్వాధీనం చేసుకున్నారు.
మనం కూడా ఏటీఎంకి పోయినప్పుడు కొంచెం జాగ్రత్త, మనకు డబ్బులు వస్తున్నాయా లేవా, కట్ అయినాయా లేదా, ఒక్కసారి ఒక్క నిమిషం ఆడ ఉండి చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది మనం డ్రా చేసిన డబ్బులు బయటకు వచ్చినాయా రాలేదా. ఎందుకంటే ఇట్లా మోసం చేయడం అనేది ఇప్పుడే ఫస్ట్ టైం. ఏటీఎంలో ఆ పిన్నులు పెట్టడము, తర్వాత అది ఇది జరిగింది. ఇట్లా టేప్ వేయడము, మనము డబ్బులు వస్తలేమంటని చెప్పి బయటికి రావడము, తర్వాత వాళ్ళు పోయి తీసుకోవడం, ఇది కొత్త తరగా మోసం. కాబట్టి మనం ఒక్క సెకండ్ ఆడ ఉండి ఆలోచన చేసి డబ్బులు కట్ అయినాయా లేదా, అందులో మనకు కౌంటింగ్ అయినట్టు కూడా చూపిస్తుంది మనం డ్రా చేసుకున్నప్పుడు. కాబట్టి ఒక్క నిమిషం ఆడ ఉండి ఆలోచన చేసి చూస్తే మనకు ఇటువంటి మోసాలకు బలి కాకుండా ఉంటాం. ఇది ఫ్రెండ్స్ థర్డ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మనం దాంట్లోకి బలి కావద్దు అంటే మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.